హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ సీజన్లో మాత్రమే అరుదుగా దొరికే ఉభయ గోదావరి జిల్లాల స్పెషల్ రామలతోటి ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. క్లీన్ చేసుకున్న ఈ రామల్లో కొద్దిగా పసుపు మరియు ఉప్పు వేసుకుని బాగా రుద్దుకుని క్లీన్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన నీచు వాసన రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీడియం సైజు రామలు 35 తీసుకున్నాను. వీటిని మార్కెట్లో క్లీన్ చేయించి తెచ్చుకున్నాను. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో లాస్ట్ ఇయర్ రామల పులుసు వీడియోలో పెట్టాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఈ దీపావళి అమావాస్య వస్తుందంటే చాలు గోదావరి ప్రాంతవాసులు చాలామంది ప్రత్యేకంగా ఈ రామల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అరుదుగా లభించే ఈ రామలు దీపావళి అమావాస్య నాటికి ఎంతో రుచిగా ఉంటాయి. మరియు ఇవి కేవలం సెప్టెంబర్ నెల నుండి డిసెంబర్ నెల చివరి వరకు మాత్రమే దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే పెద్ద ఉల్లిపాయలతో కన్నా ఇలా సాంబారు ఉల్లిపాయలు అంటే చిన్న ఉల్లిపాయలతో చేసిన చేపల పులుసుకి మరింత రుచి వస్తుంది. కాబట్టి ఒక 200 గ్రాముల చిన్న ఉల్లిపాయలను రోటిలో వేసుకొని కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత 150 గ్రాముల పచ్చి చింతకాయలను ఈ విధంగా చిక్కు తీసుకుని లోపల ఉన్న పప్పును తీసేసుకోవాలి. తర్వాత ఇదే రోటిలో కొద్దిగా వేసుకుని కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. చింతకాయలు మరియు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ఒక చిన్న బ్లెండర్ జార్ని తీసుకుని మీడియం సైజు 14 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు మరియు లైట్గా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని ఇప్పుడు దీనిలో ఒక 200 గ్రాముల చింతకాయలను శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి. తరువాత పులుసుకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని చింతకాయలను ఉడికించుకోవాలి. చింతకాయలు ఈ విధంగా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని రామల పులుసును వండుకోవటానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1/3 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ మెంతులను వేసుకుని వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మెంతులు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రోటిలో కచ్చాబచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగటానికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయ మరియు మసాలా పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఉడికించుకున్న చింతకాయలు బాగా చల్లారిన తరువాత ఇష్టం లేని వాళ్ళు ఇలా చింతకాయ తొక్కలను తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టమైతే చింతకాయ తొక్కలు ఉన్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా మొత్తం చింతకాయ తొక్కలను తీసుకున్న తరువాత ఇంకా మనం వేరే వాటర్ వేయకుండా చింతకాయలు ఉడికించుకున్న అదే వాటర్లో మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చింతకాయల రసం తీసుకోవాలి. ఇలా చింతకాయల రసం తీసుకున్న తరువాత పప్పుని తీసేయాలి.
ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఉల్లిపాయ పేస్ట్, మనం వేసుకున్న మసాలా పేస్ట్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం రోటిలో కచ్చాపచ్చాగా చేసుకున్న చింతకాయ పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపుని వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ని కారం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇంకొక పావు గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. తరువాత మనం ముందుగానే తీసుకుని ఉంచుకున్న చింతకాయల రసాన్ని తుక్కు రాకుండా ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, చింతపండు రసంతో కన్నా ఇలా చింతకాయల రసంతో చేసిన చేపల పులుసు అయితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఫుల్గా 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. పులుసుకి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా కలుపుకొని పులుసుని మరిగించుకోవాలి. పులుసు ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం శుభ్రం చేసుకుని ఉంచుకున్న రామలను సైడ్ బై సైడ్ వేసుకోవాలి. ఇలా సైడ్ బై సైడ్ వేసుకోవటం వలన మనం సర్వింగ్ చేసినప్పుడు రామ విరిగిపోకుండా వస్తుంది. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే తప్పకుండా వాచ్ చేయండి. మొత్తం అన్ని రావులు వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అలాగే వేయించుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఈ రామలతో చేసిన చేపల పులుసు తినటం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మధ్యలో మూత తీసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు పులుపు ఉప్పు సరిపోయింది, కారం లైట్గా తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకో స్పూన్ కారం వేసుకుని గరిటె పెట్టకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మరొకసారి బాగా కలుపుకోవాలి. 14 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఆయిల్ ఈ విధంగా పైకి తేలి ఈ విధంగా చిక్కబడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను కరివేపాకును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే రామల పులుసు రెడీ. ఈ విధంగా చేసుకున్న చేపల పులుసును వేడివేడిగా తినటం కన్నా ఒక పూట ఆగి వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసుని వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే రామల పులుసు ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.